వచ్చింది. 200 మీటర్లు గ్యాప్ 3లో గ్యాప్ 1లో ఎరోజన్ గురయ్యే పరిస్థితి వచ్చింది. కింద ఉండే సాయిల్ డిస్టర్బెన్స్ కాకుండా ఇప్పుడు మీరు అక్కడ చూశారు, అక్కడ శాండ్ తీసుకొచ్చి మళ్ళా వైబ్రో కాంపాక్షన్ చేస్తున్నాం. ఎందుకంటే మొత్తం సాయిల్ అంతా లూజ్ సాయిల్ అయిపోయింది. అది విపడినా కానీ ఒక భూకంపాలు అలాంటివి వస్తే ప్రాజెక్ట్ కూడా షేక్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ స్టాండర్డ్స్ ప్రకారం మళ్ళా చేయాల్సిన అవసరం మొత్తం చేసే పరిస్థితి వచ్చారు. ఒక దుర్మార్గమైన కార్యక్రమం వచ్చినప్పుడు 2400 కోట్ల రూపాయలు అదనంగా అయింది. ఉదాహరణకు న్యూ డయాఫామ్ వాల్ 990 కోట్లు, ఆ రోజు 440 కోట్లతో పూర్తి చేశాం. మోర్ దెన్ డబల్ అయింది. ఇంకో పక్క వైబ్రో కాంపాక్షన్ నేను పెట్టిన ఇసుక మీరు చూశారు, ఇప్పుడు చూపించాను. 836 కోట్లు అయింది. శాండ్ ఫిల్లింగ్ 363 కోట్లు. అదే మరి డీ వాటరింగ్, ఆ వాటర్ వస్తూ ఉంటే ఆ వాటర్ అంతా ఇచ్చేయాలి కాబట్టి ఒక 50-60 పంపులు పెట్టి వాటర్ డీ వాటరింగ్ చేస్తున్నారు. 211 కోట్లు అయింది. మొత్తం కలిస్తే 2400 కోట్ల రూపాయలు ఖర్చు అయింది, అదనంగా అవుతుంది. ఇది కాకుండా అప్పటికి ఇప్పుడు కాస్ట్ ఎక్స్కలేషన్, ఏదైతే సిమెంట్ ధరలు పెరిగాయి, మిగిలిన రేట్లు పెరిగాయి, లేబర్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ ఉంది, అవన్నీ వస్తే అది కూడా పెరిగే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి 8242 కోట్లు ఇస్తే 2334 కోట్ల రూపాయలు డైవర్ట్ చేశారు. డైవర్ట్ చేసి ఒక 2000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ పెట్టారు. దీంతో పనిచేయడం కూడా ఆపేశారు. ఎటు పనిచేయడానికి కూడా వీలు కాదు. ఏదైతే ఐఐటి హైదరాబాద్ వీడు తర్వాత వీడు వదిలిపెట్టేస్తే సిడబ్ల్యూసి ఆర్డర్ చేసి ఐఐటి హైదరాబాద్కి మొత్తం ఎగ్జామిన్ చేయమంటే వాళ్ళు వాస్తవం చెప్పే పరిస్థితికి వచ్చారు. డయాఫామ్ వాళ్ళు డ్యామేజ్ అవన్నీ కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత కూడా నిర్ణయం చేయకపోతే అది ఎక్కడికెక్కడ ఉండిపోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు యాక్చువల్ పరిస్థితి మీరు చూస్తే ప్రాజెక్ట్ సివిల్ వర్క్స్ అన్నీ 71.793 ఆ రోజు మేము చేశాం. 3.84% మాత్రం వాళ్ళు చేశారు. ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని ఘాట్లో పెడుతూ 1.02 చేశాం. 76.79% అయింది. అదే మరి పోలవరం రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్, ఇంకొక పక్క ఎల్ఏ అండ్ R&R ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. వీటికన్నిటికీ మీరు ఒకసారి చూస్తే మొన్న ఎన్నికల అవుతాను ఒకసారి వచ్చి చూసాం. అప్పటికి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని వేశారు. వాళ్ళు పూర్తిగా అప్పటికి కంప్లీట్ చేసే పరిస్థితులు లేరు. ఆ తర్వాత రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళాం, ప్రధానమంత్రి గారికి చెప్పాం, ఇంకో పక్క ఫైనాన్స్ మినిస్టర్ రిక్వెస్ట్ చేశాం. 12,157 కోట్లు ఏదైతే ఫేజ్ 1 వీళ్ళు ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ ఫేజ్ 1 లేదు, ఫేజ్ 1 కూడా క్రియేట్ చేశారు. 41.25 క్రియేట్ చేశారు. అది అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే మళ్ళా నేను మొత్తంగా శాంక్షన్ చేయమంటే లేట్ అయిపోతుంది. కాబట్టి ముందు కంప్లీట్ చేద్దాం ఉద్దేశంతో దాని కంప్లీషన్ ఒప్పుకున్నాం. ముందు అది కంప్లీట్ కావాల్సిన అవసరం ఉంది. దీనికి 12,157 కోట్లు శాంక్షన్ చేశారు. 2,305 కోట్లు డబ్బులు కూడా రిలీజ్ చేశారు. అదే మరిగా దీని మీద ఆ డబ్బులంతా కూడా మనం వర్క్లు కూడా స్పీడప్ చేశాం, బకాయిలన్నీ క్లియర్ చేశాం. ఇంకొక పక్కన లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు అనకాపల్లి వరకు పూర్తి చేయడానికి టెండర్లు కూడా పిలిచాం.
ప్రాజెక్ట్ని పూర్తిగా కంప్లీట్ చేయడానికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేశాం. అందుకే ఈరోజు నేను వచ్చింది క్లియర్ కట్గా ఏ పని ఎప్పుడు టోపల్ అవుతుందో టెక్నికల్ డీటెయిల్స్ కూడా దృష్టిలో పెట్టుకొని ఫ్రీక్వెన్సీ కూడా ఏది ముందు చేయాలి, ఏది వెనకాల చేయాలి, ఏది ప్యారల్గా చేయగలుగుతాం అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్, అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇటీవల PPA ఎక్స్పర్ట్స్ CWC వీళ్ళందరూ కూడా ఒక 3 రోజులు వర్క్షాప్ పెట్టారు. ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ 2 times ఇక్కడికి వచ్చారు. డీ వాటరింగ్ కానీ, అప్రోచ్ రోడ్ నిర్మాణం కానీ, వర్కింగ్ ప్లాట్ఫామ్స్ అన్ని పనులని మొదలుపెట్టాం.